రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో. ఎస్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పైన కత్తులతో దాడి చేశాడు ఒక దుండగుడు. ఎందుకు చేశాడు, ఏం చేశాడు, అసలు ముంబై ఇంట్లోనే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగడం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత సెక్యూరిటీ ఉన్న ఒక బాలీవుడ్ స్టార్ ఇంట్లో చొరబడి మరి కత్తితో పలు ఘాట్లు పొడిచి మరి చంపే ప్రయత్నం చేశాడు. అసలు ఎందుకు చేశారు? అంత సెక్యూరిటీ సిబ్బంది ఉన్న తర్వాత కూడా అంత ధైర్యంగా లోపలికి కూడా చొరబడ్డాడు అంటే తెలిసిన వ్యక్తి చేశాడా లేదంటే ఎవరన్నా పంపించిన వ్యక్త? అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి పూట ఈ ఘటన జరిగింది. అసలు సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుపుతున్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరం ఎందుకు జరిగింది? ఎవరు పంపించారు సైఫ్ అలీ ఖాన్? అంటే పడని వాళ్ళు ఎవరన్నా పంపించారా లేదంటే తిను ఎందుకు ఇలా చంపే ప్రయత్నం చేశారు? అసలు ఆ దుండగుడు ఎవడు? ఒక్కడే వచ్చి ఇంత ధైర్యంగా ఇంట్లో చొరబడి చేస్తుంటే ఎవరికి ఏమాత్రం అనుమానం రాలేదా? మరి సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు? అంత బాలీవుడ్కి భద్రతగా కల్పించిన ఇంట్లోపలికి ధైర్యంగా చొరపడి ఒక్కడే, అంటే కేవలం ఒక్కడే, ఏ సిబ్బందితో లేకుండా, ఏ సెక్యూరిటీ లేకుండా ముందస్తుగానే ప్లాన్ చేసుకొని వచ్చి చంపే ప్రయత్నం చేశాడా లేదంటే స్వబుద్ధితో ఏదన్నా పగలుండి కక్షల కార్పణ్యాలతో ఈ ఘటన చోటు చేసుకుందా అన్న దానిపైన ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు కూడా. అయితే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్టు సమాచారం అందింది. దీంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ఏమై ఉంటుంది, ఎందుకు దాడి చేశారు అన్న దానిపైన తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతుంటే పోలీసులు సమాచారం అందకుండా ఈ అర్ధరాత్రి పూట ఇంత ఘోరం పాల్పడింది అని అంటే బాలీవుడ్ స్టార్స్ పైన ఇంకా వరుస దాడులు జరుగుతాయా లేదంటే ఓన్లీ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టార్గెట్ అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఏం చేస్తుంటాడు అని చెప్పి ఆయన అంత ఘోరంగా దాడి చేశాడు. కత్తి పోట్లతో పొడిచి మరి ఎందుకు అలా చంపేసే ఇది చేశాడు అన్న ప్రయత్నం అయితే ఇంకా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం విషమంగా ఉంది సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి. ఎందుకు చంపారు, ఎవడా దుండగుడు? అసలు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడు, అది కూడా ముంబైలోని నివాసంలో ఉన్న కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేశాడు అని అంటే మాత్రం ఎందుకు, ఏ స్థాయిలో ఆయన కక్ష కార్పణ్యాలు ఉంటాయి? ఈయన ఎవరికైనా హాని కలిగించాడా ఏంటి? అసలు ఆ దుండగుడు ఎవరైనా పంపించారా లేదంటే స్వబుద్ధితో వచ్చి తినంటే పడకుండా ఏమన్నా పర్సనల్ రీజన్స్ వల్ల ఈ దాడి జరిగిందా అన్న దానిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. ముంబైలో లీలావతి ఆసుపత్రిలో ఇప్పుడైతే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్. కొనసాగుతుంది ఇంకా చికిత్స. అసలు డాక్టర్లు కూడా ఈ పరిస్థితి ఎలా ఉందో, ఎలా డిక్లేర్ చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే సడన్ గా, అంటే చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటారు బాలీవుడ్ స్టార్స్, వీళ్ళందరూ కూడా భద్రంగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యంగా దుండగుడు అర్ధరాత్రి వచ్చి కత్తి పోట్లు పొడిచి వెళ్తుంటే సైఫ్ అలీ ఖాన్ కూడా అసలు ఏమాత్రం సమాచారం లేకుండా తను నిద్రపోయే సమయంలో ఇది జరిగిందని కూడా తెలుపుతున్నారు. అసలు ఈ అర్ధరాత్రి సెక్యూరిటీ సిబ్బంది, అంటే నార్మల్ ఇళ్లలోకి కూడా సెక్యూరిటీ ఉంటుంది, అలాంటిది ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ ఒక కింగ్డమే నిర్వహించిన సైఫ్ అలీ ఖాన్ పైన కత్తులతో దాడి చేస్తుంది అని అంటే ప్రతి ఒక్కరి గుండెలో కూడా రైలు పెదులుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భయాందోళనకు గురి చేసే ఇన్సిడెంట్ ఇది. బాలీవుడ్ స్టార్స్ కి ఎప్పుడు లైఫ్ థ్రెట్ ఉంటుంది. ఇటీవల మనం చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ పైన కూడా చంపేస్తామని బెదిరింపు చర్యలు చేశారు. అలాగే కొంతమంది సినీ నటుల పైన కూడా జరిగింది. అయితే ఇదంతా ఒకడే చేస్తున్నాడా, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు అన్న దీనిపైన క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. అయితే మొదటిగా దాడి చేసింది అయితే సైఫ్ అలీ ఖాన్ పైన అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ దుండగుడు ఎవడు, తను స్వయంగా ఏమైనా హర్ట్ అయి చేశాడా లేదంటే తిను యాంటీ ఫ్యానా లేదంటే ఎవరన్నా దీని వెనకాల ఉండి నడిపిస్తున్నాడా? అసలు ఈ దుండగుడు ఎందుకు వచ్చాడు, ఏం కారణంతో తినని చంపాలనుకున్నాడు అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత భద్రతా సిబ్బంది ఇంకా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా దుండగుడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు, అంతేకాకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అంటే సైఫ్ అలీ ఖాన్ అంటే ఒక మంచి పేరుగాంచిన బాలీవుడ్ స్టార్, ఆ స్టార్ కి సెక్యూరిటీ అయితే యూజువల్ గానే ఉంటుంది. అంత సెక్యూరిటీలో కూడా ఈ ఒక్కడు దుండగుడు వెళ్ళి పొడిచి చంపే ప్రయత్నం చేశాడు అంటే ఏ రేంజ్ లో అక్కడ అది ఘటన జరిగి ఉంటుందో మనం అందరం ఊహించుకోవచ్చు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ బిగ్ టీవీ లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, అసలు ఏంటి సైఫ్ అలీ ఖాన్ కి కత్తి పోటులతో దాడి చేశారు, ఎవడు ఉంటాడు ఆ దుండగుడు, ఎందుకు చేసినట్టు ఏమైనా కారణాలు తెలుస్తున్నాయా? లక్ష్మి, నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తితో దాడి చేశారని తెలుస్తుంది. నైట్ ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లోకి ఒక దొంగ చొరబడి ఆయననైతే పలుసార్లు కత్తితో పొడిచి చంపడంతో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అయితే గాయపడ్డాడు. పొడిచడంతో మీడియా నివేదికల ప్రకారం అయితే గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతాల్లో నటుడు తన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. అతను అక్కడ చికిత్స అయితే తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే పర్వాలేదని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది లక్ష్మి.
మరి ఇదంతా దాడులు చేసేది ఒక మనిషేనా, లేదంటే ఆ పోలీసులు అప్రమత్తంగా అంటే నిర్లక్ష్యం చూపించిన దానికే ఇవన్నీ జరుగుతున్నాయి అని అనుకోవచ్చా శ్రీపాల్? అంటే ఇతను బాగా రిచ్ పర్సన్, ఎందుకంటే అక్కడ ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా తన మీద పగవాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే వేరే విధంగా కూడా ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు అయితే కాసేపట్లో తెలుస్తాయి. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇప్పుడైతే ఆయన లీలావతి హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా చికిత్స పొందుతున్నాడు. లక్ష్మి, మరి శ్రీపాల్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా దీనిపైన స్పందించారా? ఇంతవరకు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఇది కూడా హాస్పిటల్ నుంచే సమాచారం అందింది. హాస్పిటల్ నుంచే ఇది బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. పోలీసులకు కూడా తన 2:30 గంటల ప్రాంతంలో, అర్ధరాత్రి ప్రాంతంలో దుండగుడు అయితే ఇతని మీద దాడి చేయడం చేశాడు, కత్తితో పొడవడం. అది ఎంత వరకు ఏం జరిగింది అనేది కూడా ఖచ్చితంగా పోలీసులు నిర్ధారించాల్సింది, హాస్పిటల్ వాళ్ళు కూడా తెలియజేయాల్సింది. లక్ష్మి, రైట్. మరి శ్రీపాల్, సైఫ్ అలీ ఖాన్ అంటే ఒక మంచి పెద్ద ఫ్యామిలీ ఉన్న కుటుంబ సభ్యుడు కాబట్టి అక్కడ ఫ్యామిలీలో అంటే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంకో పలుమారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఏమైనా దాడి లేదంటే దెబ్బలు తగడం ఏమైనా చేశారా? ప్రస్తుతానికైతే ఇతన్ని దాడి జరిగిన ఒకవేళ నిజంగానే దొంగతనానికి వచ్చాడా లేకుంటే అది ఎవరు ఆ వ్యక్తి అనే దానిపైన పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అయితే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఘటనతో ఒక్కసారిగా బాలీవుడ్ నటులందరూ కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి. అటు ఎవరు ఈ దాడికి పాల్పడి ఉంటారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్, ఆయన భార్య కరీనా కపూర్ ఇద్దరు అక్కడే బాంద్రా వెస్ట్లోని ఆ నివాసంలో ఉంటారు. అటు ఆ దాడి జరగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పైన ప్రస్తుతం వాకప్ చేస్తున్నారు. అతను ఎలా ఉన్నాడు, అతనికి ఎట్లా గాయాలైనవి అనే దానిపైన అటు కరీనా కపూర్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ముంబై పోలీసులు మాత్రం ఈ దాడి ఘటనను సీరియస్గా తీసుకున్నారు. దోపిడీకి వచ్చిన వ్యక్తే, ఆ దొంగతనానికి వచ్చిన వ్యక్తే అటు ఆ సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడి ఉండొచ్చు అని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అంత భారీ సెక్యూరిటీ ఉండే ఇంట్లోకి ఎలా వచ్చాడు అగంతకుడు అనే దానిపైన అయితే అటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాత్రి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని కళ్ళుగప్పి లోపలికి ఎలా ప్రవేశించాడు, ఎటు నుంచి ఒకవేళ గోడ దూకొచ్చాడా, చుట్టూతా కూడా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉన్నా ఏ రకంగా లోపలికి వచ్చాడా అనే దానిపైన అయితే పోలీసులు ప్రస్తుతం అటు విచారణ ప్రారంభించారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సర్తాజ్, అయితే మనం సైఫ్ అలీ ఖాన్ పై కత్తుల దాడితో జరిగింది అన్న న్యూస్ మనం వింటున్నాము. అసలు ఇది ఎంతవరకు నిజం, ఎంతమంది గాయపడ్డారన్న దానిపైన అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీకి కూడా ఏం కాలేదని చెప్పుకొచ్చారు. ఎందుకంటే కరీనా కపూర్ కూడా తిన వైఫ్ కాబట్టి ఈయన అంత భద్రతా సిబ్బందితో ఉండి, అంత భారీ సెక్యూరిటీతో ఉండి కూడా అసలు ఏ మాత్రం తినకు అంటే జాగ్రత్త కల్పించకుండా సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తున్నారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది ముంబైలోని నివాసంలో ఉండగానే కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. కత్తితో దాడి చేసి పరారైపోయాడు. అంటే ఇంత భారీ సిబ్బంది ఇంకా సీసీటీవీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా ఇంత ధైర్యంగా వచ్చాడు అని అంటే కత్తి దాడిలో సైఫ్ అలీ ఖాన్ కి తీవ్ర గాయాలన్నట్టు కూడా తెలుపుతున్నారు. అయితే శస్త్రచికిత్స చేసి లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం వైద్యం పొందుతున్నాడు. అయితే సైఫ్ అలీ ఖాన్ 6 చోట్ల గాయాలైనట్లు కూడా వెల్లడించారు అక్కడ ఉన్న డాక్టర్లు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిందని చెప్తున్నారు. అయితే ముంబైలోని ఆయన నివాసంలోనే దుండగులు కత్తితో సైఫ్ అలీ ఖాన్ పైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పైన సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడినట్టు కూడా తెలుపుతున్నారు పోలీసులు. అయితే దీంతో ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ఇప్పుడైతే ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దాడి చేసింది ఎవరు, దొంగలా లేదంటే ఇంకెవరన్నా ప్రత్యర్థులా అని దానిపైన క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఇంకా ఇంటి ఆవరణలో ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తోంది, అసలు నైట్ ఉన్న బాడీ గార్డ్స్ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అసలు సీసీ కెమెరాల్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నారు.